శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 2025 జనవరి వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయికల ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున జనవరి మాసంలో వృషభ రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాష్ట్రాధిపతి ఈ యొక్క శుక్రగ్రహం జనవరి మాసంలో 27 జనవరి వరకు కూడా 10వ స్థానంలో అంటే కుంభరాశిలో ఉంటారు. 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటుగా ఉచ్చ రాశి అయినటువంటి బలమైన రాశి అయినటువంటి మీన రాశిలో స్థితి పొందబోతున్నారండి. మరి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం అయినా ఈ మాసంలో 3 రాశులు మారుతారు. మొదటిగా ఏంటంటే వృశ్చిక రాశిలో ఉన్నారు. జనవరి 3వ తారీఖు వరకు కూడా వృశ్చికంలో ఉండి 4 జనవరి నుండి ఆయన 23 జనవరి వరకు కూడా అష్టమ స్థానం అయినటువంటి యొక్క ధనుసులో ఉండి 24 నుండి మాసాంతం వరకు కూడా 9వ స్థానమైనటువంటి మకరంలో స్థితి పొంది ఉంటారండి. చతుర్థాధిపతి రవి 13 జనవరి దాకా ధనుసులో ఉంటారు. తర్వాత 14 జనవరి నుండి మకర రాశిలో అంటే మకర సంక్రమణం అంటే మకర సంక్రాంతి మొదలవుతుంది ఆ రోజున. సో ఆయన మకరంలోకి స్థితి పొందబోతున్నారు. మరి 7 మరియు 12వ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహము మీకు 3వ స్థానంలో అంటే కర్కాటక రాశిలో ఉంటారు. 20 జనవరి దాకా వారు వక్రీకరించి 21 జనవరి నుండి వక్రీకరించిన స్థితిలోనే మిథునంలో స్థితి పొందబోతున్నారు. రాహు మీకు ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం అయినటువంటి యొక్క మీనంలో ఉన్నారు. కేతువు మీకు 5వ స్థానం అయినటువంటి కన్యలో ఉన్నారండి. శనిశ్చరుడు 9, 10వ స్థానాధిపతి యోగకారకుడు వృషభరాశి మరియు వృషభ లగ్నానికి ఆయన 10వ స్థానంలో ఉన్నారు. కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. సో రాశాధిపతి శుక్రుడితో కలిసి ఈ మాసంలో ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటారు. సో ఇది గ్రహస్థితి అండి. మరి ఫలితాలు చూద్దాం. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు ఆబ్వియస్గా ఈ మాసంలో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. పంచమాధిపతి బుధుడు ఈ యొక్క గురు రాశిలో ఉంటారు. గురు దృష్టి 5వ స్థానం మీద ఉంటుంది. అష్టమ స్థానం కావున కొంత కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. సో సందిగ్ధత, ఏం చదువుకోవాలి, ఎటా వెళ్ళాలి అనేది కొంచెం క్లారిటీ లేకుండా ఉంటారు. ఎప్పుడైతే కనుక మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోండి. బుధుడు ప్లానింగ్ కారకుడు కాబట్టి బుధ బలం తీసుకుంటే సరిపోతుంది. 24 నుండి ఎప్పుడైతే ఈ 5వ స్థానాధిపతి 9లోకి వెళ్తారో ఎక్సలెంట్గా రాణించగలుగుతారండి. 23 రోజులు ఒక ఎత్తు అయితే 24 నుండి ఇంకా అద్భుతంగా రాణించగలుగుతారు. సో ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో 6వ స్థానం అంటే కాంపిటీషన్, శత్రు రుణ రోగ బాధ అంటూ ఉంటాం కదా, సహజ లక్షణాలు అవి. శత్రువులు అంటే కాంపిటీటర్స్. సో కాంపిటీటర్స్తో మీరు మీదే పై చేయ అవుతుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా, ఒక ఇంటర్వ్యూ ఉన్నా, అంటే రిటర్న్ టెస్ట్ లాంటిది ఉన్నా, ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్నా, ఇలాంటి వాటిలో అద్భుతంగా రాణిస్తారు. శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఆ ఇంటి ఓనరు శనితో కలిసి ఉన్నారు కాబట్టి సో విజయం వరిస్తుందని చెప్పవచ్చండి. మరి ప్రేమ సంబంధమైన విషయంలో చూస్తే 5వ స్థానం మరియు శుక్రగ్రహాన్ని అధికంగా మనం అంటే ప్రేమకు సంబంధించి చూస్తాం. పంచమాధిపతి బుధగ్రహం ఆయన అష్టమంలో ఉన్నారు. సీక్రెట్ లవ్ అఫేర్ కొంత మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఎలా ఉంటుంది అంటే ఆ బుధుడు చతుర్థాధిపతి వెనక స్థానం అంటే 5కు వెనకాల నుండి రవితో కలిసి ఉన్నారు కాబట్టి ఆ రాశాధిపతితో సో కొంత రవి యుగోకి కారకుడు. చిన్న అంటే ఏముండదండి, అఫెక్షన్ లవ్ ఉంటుంది. లవ్ విడిపోయే స్థితి రాదు కానీ యువ క్లాసెస్ వస్తూ ఉంటాయి. సో ఆ స్థితి ఏంటంటే జనవరి సంక్రాంతి వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ చక్కగా ఉంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఉద్యోగంలో చూస్తే దశమాధిపతి శనిశ్చరుడు దశమంలోనే ఉన్నారు. ఈ యొక్క రాశాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి యోగంగానే చెప్పవచ్చండి. సో శుక్ర శని కలయిక అనేది వృత్తి స్థానంలో ఉంది కాబట్టి శని సహజంగా కర్మకు కారకుడు, శుక్రుడు ధనానికి కారకుడు కాబట్టి వృత్తిలో మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది. శుక్రుడు స్త్రీలకు కారకుడు, స్త్రీల యొక్క సహకారం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పనిచేసే ప్రాంతం కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుందండి. సో అలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడిచిపోతుంది. స్త్రీలకు కూడా బాగుంటుందండి. పర్టికులర్గా శుక్రుడు దశమంలో మిత్ర స్థానంలో మిత్రులతో కలిసి ఉన్నారు కాబట్టి సో అందరికీ బాగుంటుందని చెప్పాలి. ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా వృత్తిపరంగా చిన్నపాటి ప్రయాణాలు కామన్గా ఉండే అవకాశం అయితే ఉంది. సో అది మ్యాటరే కాదండి. బట్ ఏదేమైనా కూడా జాబ్లో అంటే 6 అంటే డైలీ సర్వీస్. ఎవరైనా కనుక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, గతంలో ఏదైనా ఒక జాబ్ క్విట్ చేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా జాబ్ వస్తుంది. అలా కాకుండా కొత్తగా ఏదైనా కోర్సెస్ అయిపోయి ప్రిపేర్ అవుతుంటే కొంతమంది స్టూడెంట్స్, విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా ఆబ్వియస్గా దొరుకుతుందండి, ఉద్యోగం దొరుకుతుంది. నో డౌట్ అట్ ఆల్. సో పుట్ ఎఫర్ట్స్, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి. సో ఏదైనా మనం సాధించాలన్నప్పుడు మన చూపు ఎటువైపు ఉంటే మన అడుగులు అటువైపే పడుతూ ఉంటాయండి. ఆ గోల్, ఆ డెస్టినీ ఏదైతే ఉందో అది కనుక స్ట్రాంగ్గా పెట్టుకొని వెళ్తూ ఉంటే ఈ మార్గంలో వచ్చేటువంటి చిన్న చిన్న ఆబ్స్టాకిల్స్ మనం ఇగ్నోర్ చేస్తూ పోవాలి. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ ది జర్నీ. కాబట్టి ఏంటంటే సక్సెస్ అనేది అల్టిమేట్ గోల్ కాదు. సక్సెస్ అనే ప్రాసెస్లో మనల్ని మనం ఎలా మోల్డ్ చేసుకుంటామో రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడే మనం ఏంటంటే సో ఒక ఎక్సలెంట్ పర్సనాలిటీగా తయారయ్యే అవకాశం అయితే బలంగా ఉంటుంది. సో మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది? బిజినెస్ 7వ స్థానం, 7వ స్థానాధిపతి
ఈ యొక్క కుజగ్రహం 3 మరియు 2 స్థానాల్లో ఉంటారండి. కుజుడు అంత ఎక్సలెంట్‌గా ఉన్నాడు అని చెప్పడానికి లేదు. సో, కాబట్టి ఏంటంటే 11వ స్థానంలో రాహు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ధనాదాయం అయితే వ్యాపారం ద్వారా వస్తుంది. కానీ మీరు మీ ఎఫర్ట్స్ బాగా చేయాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యాపార పరంగా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వచ్చే క్లయింట్స్ తోటి కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కోపతాపాలు లాంటివి ప్రదర్శించకూడదు. అదేవిధంగా మీరు మార్కెటింగ్ కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అవి వెంటనే అనుకూలించకపోయినా కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ రాబోయే రోజుల మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కువ అప్రోచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చండి. మరి మా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారు మీ యొక్క పార్ట్నర్ తోటి చిన్న చిన్న విషయాలకి అసహనం ప్రదర్శించడం కరెక్ట్గా కనపడట్లేదు ఈ మాసంలో. కాబట్టి ఆ విషయంలో కూడా పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు కొంత సిన్సియారిటీ కావచ్చు, లేదంటే కనుక ఓపికతో మెలగాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. కొత్త వ్యాపారం, కొత్త బ్రాంచ్ మొదలెట్టడానికి జనవరి మాసం మీకు అంత అనుకూలంగా లేదని చెప్పాలండి. ఉన్న వ్యాపారాన్ని మీరు సిన్సియర్గా ముందుకు తీసుకెళ్ళగలిగితే సరిపోతుంది. మరి సంతాన విషయంలో ఏ విధంగా ఉంది అని అంటే, పంచమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఈ మాసంలో ఏంటంటే 23 జనవరి వరకు కూడా అష్టమంలో ఉన్నారు. అంటే ఈ 4వ తారీఖు నుండి 23 తారీఖు వరకు కూడా 19 రోజుల పాటుగా అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే విద్యార్థులు గోల్స్ బాగా ఉంటాయండి. పోర్షన్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది, ఎటు వెళ్ళాలో పాల్పోక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో కొద్దిగా సీనియర్స్ యొక్క లేదంటే గురువుల యొక్క వారి యొక్క సహకారం అవసరం ఉంటుంది. యాజ్ అ పేరెంట్గా కూడా మీరు చిన్నపిల్లలు అయితే మీరు గైడెన్స్ అవసరం. తర్వాత 24 జనవరి నుండి మళ్ళీ వాళ్ళు బాగా పుంజుకుంటారు, అద్భుతంగా రాణిస్తారు అని చెప్పవచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీ యొక్క సంతానం చిన్నవాళ్ళైతే కనుక ఈ యొక్క 4 నుంచి 23 మధ్యలో చిన్న చిన్న ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ కొద్దిగా చికాకు పరిచే అవకాశం ఉంది. అది మోస్ట్ ప్రాబబ్లీ సీజనల్ ఇబ్బందులుగా మనం పరిగణించవలసి ఉంటుంది. 5వ స్థానాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు కనుక పెద్ద మేజర్గా అయితే ఏం లేదు. 5వ అధిపతి 6 అంటే రోగస్థానం, హెల్త్ ఇష్యూ. 5 అంటే కనుక క్యూరబుల్. కాబట్టి 5వ అధిపతితోనే ఉన్నాడు కాబట్టి మేజర్ ఇష్యూస్ ఏమి కాదు. చిన్న చిన్న సీజనల్గా వచ్చేటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి పిల్లల హెల్త్ ఇష్యూస్ కొంచెం కనపడుతూ ఉన్నాయి. మరి ధనానికి సంబంధించిన విషయంలో చూస్తే ధనాధిపతి ఎవరయ్యా మీకంటే బుధుడు. ఆ యొక్క బుధుడు 8 మరియు 9 స్థానాల్లో ఉన్నారు. ఎంత మీకు డబ్బులు కావాలంటే టైంకి మాత్రం డబ్బులు వస్తాయండి. కాస్త టైట్గా అనిపించవచ్చు ఈ 4 నుంచి 23 మధ్యలో, కానీ డబ్బులు మాత్రం సమయానికి చేకూరుతాయి. మరి కొంతమంది స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటిలో కొంచెం మైండ్తో చేసే పనుల ద్వారా సింపుల్గా సంపాదించే ఉంటాయండి. అలాంటి వ్యాపారాల ద్వారా కొంత ధనం అయితే సంపాదిస్తారు అని చెప్పవచ్చు. 11వ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే అది ఎన్ని రకాలుగా కూడా సడన్ బెనిఫిట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ధనాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి అష్టమం అంటే కనుక లిటిల్ బిట్ ఫ్లక్చుయేషన్స్ అండి. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ లాభాధిపతి గురుడు లగ్నంలో మీకు మీ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక ప్లస్ పాయింట్గా ఉంది. సో 60 పాజిటివ్, 40 మైనస్గా ఉంటుంది. కాబట్టి సో టేక్ ద స్టెప్స్ అకార్డింగ్లీ. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి అయినటువంటి రవి 8, 9 స్థానాల్లో ఉంటారు కదా. సో కాబట్టి ఏంటంటే రవి ఎప్పుడైతే కనుక మకరంలోకి వస్తారో సో జన్మస్థానం నుండి బహుదూరంలో ఉద్యోగాలు చేస్తూ ప్రాపర్టీ కొందామని చూస్తూ ఉంటారండి. లేదంటే జన్మస్థానం నుండి దూర ప్రాంతాల్లో వారు నియర్ బై టౌన్స్ ఉంటారండి. ఒక సిటీకి దగ్గరగా, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో ప్రాపర్టీ కొందామని చేసే ప్రయత్నాలు సంక్రాంతి తర్వాత మీకు అనుకూలంగా ఉంటాయి. సో సంక్రాంతి లోపల ఏంటి అయ్యానంటే కొంత మీకు అనుకూలమైన ప్రాపర్టీ దొరకకపోవడము, లేదు మీది ఏదైనా ప్రాపర్టీ డిస్పోజ్ చేద్దాం, అమ్ముదాం అనుకుంటే కనుక సరైన రేట్ రాకపోవడం, లేదనుకుంటే మీ టార్గెట్కి అనుకూలంగా లేకుండా చాలా తక్కువ రావడం, ఇలాంటి కొంత ఒత్తిడి గురి చేస్తుంది. బట్ సంక్రాంతి తర్వాత అయితే ఇన్ ద సెన్స్ 14 నుంచి మీకు అనుకూలమైన పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నాయండి. మరి విదేశీయానం ఇక్కడ 9వ స్థానాధిపతి శని 10లో ఉన్నాడు. వృత్తిపరంగా దూర ప్రాంతం విదేశీ అన్నప్పుడు మనం జన్మస్థానం నుండి బహుదూరం కన్సిడర్ చేస్తామండి. ఒక రాష్ట్రం నుండి స్టేట్ మారినా కూడా, లేదంటే కనుక విదేశం, రెండు కూడా కనపడుతూ ఉంటాయి. సో ఈ ప్రయాణంలో పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే బహుదూరంలో ఉన్నటువంటి ఎవరైతే ఆల్రెడీ వెళ్ళి ఉండి దూర ప్రాంతం విదేశాల్లో స్థిర పొందిన వారు మాత్రం కొంచెం వోలటిలిటీ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే 7 అంటే విదేశీ, 12 అంటే విదేశీ. అధిపతి కుజుడు 3వ స్థానంలో ఉండి 7, 12, 3 కూడాను స్థానాలు విదేశాలకండి. సో ఉండి అక్కడ స్థిరత్వం పొందడం కోసం కావచ్చు, వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు బహుదూరంలో ఉన్నవారు. ఇందాక మొదట్లో చెప్పుకున్నవన్నీ కూడా జాబ్ చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది, జాబ్ వస్తుంది, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ నుండి వెళ్ళి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు మాత్రం కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం కనపడుతూ ఉంది. ప్రయాణాల విషయం చతుర్థాధిపతి రవి అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క పొంగల్ ఫెస్టివల్ వరకు కూడా 13 రోజులు కూడా సడన్గా జరిగేటువంటి చిన్న చిన్న వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్ లాంటివి గురి చేయవచ్చు. యాక్సిడెంట్ అంటే చిన్న కింద పడి లేచిపోయిన యాక్సిడెంటేనండి. మన జన్మజాతక చక్రంలో కనుక అష్టమ స్థానము, ఆయుస్థానము, బాధక స్థానం లాంటివి జరుగుతూ ఉండి కనుక గ్రహాలు అనుకూలంగా బలహీనంగా ఉంటే మాత్రం లిటిల్ బిట్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఏది ఏమైనా కూడా మీ యొక్క జన్మజాతక చక్రం చెక్ చేసుకోండి.
సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఇవన్నీ కూడా గోచార మాస ఫలాలు అండి. కాబట్టి 30 to 40% వరకు వస్తే రిమైనింగ్ అది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఫలితాలు ఈ మాసం అనుకూలంగానే ఉన్నాయి. ఒక వాహనం, ప్రాపర్టీ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మదర్ హెల్త్ విషయంలో కూడా మొదటి 13 రోజులు మాత్రం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్ని రకాలుగా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పవచ్చు. తృతీయంలో కుజుడు వక్రీకరించి రాహుతో చూడబడుతూ ఉన్నారు. సో కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ మీరు ఏదైనా తీసుకెళ్తూ ఉన్నప్పుడు సో పొరపాటున జారిపడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మరి కుజుడు తృతీయంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క వాగ్దాటి 2 అంటే వాక్ అండి, 3వ స్థానం అంటే వాగ్దాటి. కాబట్టి సో మీ యొక్క కమ్యూనికేషన్లో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు, టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు కొంత సరళంగా మాట్లాడడం, పేషెన్స్తో ఉండటం అనేది మనకు ముఖ్యంగా కనపడుతుంది. మరి రెమెడీస్ పరంగా చూస్తే ఏంటంటే రాష్ట్రపతి శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. సో మేజర్గా హెల్త్ ఇష్యూస్ మనమేమి ఇక్కడ చెప్పుకోవడానికి లేదు. కాకపోతే స్పైసీ ఫుడ్, మసాలాలు కాస్త తగ్గించగలిగితే బాగుంటుంది. కంటికి సంబంధమైన చిన్న చిన్న చికాకులు ఏదన్నా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో అలాంటి వారు ఐ చెకప్ చేసుకోవడం ఉత్తమం. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి. సో మరి రెమెడీస్ పరంగా చూస్తే ఏంటంటే ముఖ్యంగా మనకు 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. చెస్ట్ కంజెషన్ లాగా అనిపించవచ్చు అప్పుడప్పుడు. అదర్వైజ్ బాగానే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల ఫలితాలు బాగా ఉంటాయి. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ వృషభ రాశి అండి. కాబట్టి అంటే ఒకటే, న్యూ ఇయర్కి వచ్చాం, మీ యొక్క గోల్స్ పెట్టుకోగలరు. గోల్స్ పెట్టుకోండి, డ్రీమ్స్ డిసైడ్స్ రాసుకోండి. ప్రాక్టికల్గా ఉండాలండి. సో అంటే రిలయబుల్గా ఉండాలి. ప్రాక్టికాలిటీకి దగ్గరగా గోల్స్ పెట్టుకోండి. అంటే తక్కువ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100% గోల్ ఒకటి ఉంటే కనుక 120 పెట్టుకొని దానికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలండి. సో ఒట్టి డ్రీమ్స్ పెట్టుకొని ప్లాన్ కనుక లేకపోతే వితౌట్ యాక్షన్ దెర్ ఈజ్ నో రిజల్ట్, దెర్ ఈజ్ నో సక్సెస్. కాబట్టి ఏంటంటే సక్సెస్ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, నో డిస్కౌంట్ ఫర్ సక్సెస్. ఏదేమైనా కష్టపడాల్సిందే, హార్డ్ వర్క్ చేసి దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వెళ్తే తప్పనిసరిగా 2025లో మీకు మంచి శుభ ఫలితాలే రాబోతున్నాయని మనం భావించవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.